ఇవాళ రేపు చాలా మంది ఫర్టిలిటీ స్కోరింగ్ అనేది వాడుతున్నారు. సో వాట్ ఈస్ దిస్ ఫర్టిలిటీ స్కోరింగ్? దీనివల్ల ఏం తెలుస్తుంది అనేది చెప్పదలుచుకున్నాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. సో ఈ ఫర్టిలిటీ స్కోరింగ్ అనేది కొన్ని హోమ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే మొబైల్ యాప్స్ ద్వారా కావచ్చు, లేదు కొన్ని ఫర్టిలిటీ క్లినిక్స్లో కూడా దీన్ని డైరెక్ట్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఫర్టిలిటీ స్కోరింగ్ అంటే ఏంటి అన్నట్టంటే, మన కండిషన్ని బట్టి ఒక కపుల్ అంటే లైక్ ఆడవాళ్ళలో కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి, మగవాళ్ళలో కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఒక కపుల్కి ఓవరాల్గా ఫర్టిలిటీ స్కోర్ ఎంత ఉంది అనేది గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్కోరింగ్ని బట్టి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉండొచ్చు అనేది ఒక రఫ్ అంచనా లాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆడవాళ్ళలో ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు అని మనం గమనించినట్టయితే, ఆడవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు మెయిన్గా ఏజ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకు అని మనం గమనించినట్టయితే, లేట్ 20s ఆడవాళ్ళలో ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 35 క్రాస్ అయ్యాక ఇది డ్రాస్టిక్గా ఉండడం వల్ల ఆడవాళ్ళలో ఏజ్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో దీంతో పాటు మెన్సెస్ అంటే పీరియడ్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా, ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, ఆగిపోయాయా, ఆర్ మెడిసిన్స్ వేసుకుంటూనే వస్తుందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి రెండే కాకుండా ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చాయా, ఆర్ ప్రీవియస్గా ఏమన్నా రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్ మనకు వేరే కండిషన్స్, అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ కూడా గమనించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకు కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, ఆర్ PCOS ప్రాబ్లం కావచ్చు. వీటి వల్ల ఏంటి అంటే బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనకు ఓవులేషన్ అంటే ఎగ్ విడుదలయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉండడము, ఇర్రెగ్యులర్గా ఉండడము జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు కొంతమందిలో స్పెసిఫిక్గా ఏంటి అంటే, ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా మనకు ఎగ్ నంబర్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆడవాళ్ళలో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ బట్టి ఒక స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే, వీళ్ళలో ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి కూడా ఒక స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒక కపుల్కి మనము స్కోరింగ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉండొచ్చు అనేది మనము తెలుసుకునే ఛాన్సెస్ దీని ద్వారా ఉండొచ్చు అనమాట. బట్ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ యాప్ అనేది ఎంత రిలయబుల్ అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు మనము ఈ యాప్ మనకి ఎలా సహాయపడుతుంది అని గమనించినట్టయితే, మెయిన్గా ఏంటి అంటే ఇనీషియల్గా మనకు ఏమన్నా కండిషన్స్ ఐడెంటిఫై అయ్యాయా అనేది తెలుస్తుంది అనమాట. సో కండిషన్ ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా దీనివల్ల కొంతమంది వాళ్ళకు ప్లానింగ్లో ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎగ్ నెంబర్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి అన్నప్పుడు, ఆర్ స్పర్మ్లో ఏమైనా ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయింది అన్నప్పుడు, ఇలాంటి వాళ్ళకి ఫ్రీజింగ్ ఆప్షన్స్ లా కూడా ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో కండిషన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మన ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో బెటర్గా ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.